తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానుండడంతో ఇక సొంత ఊర్లకు వెళ్లేవారు సిద్ధమవుతున్నారు. అటు ప్రయాణికుల కోసం రైల్వే ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు సిద్ధం చేసింది. తెలంగాణ ఆర్టీసీ పండుగ కోసం ప్రత్యేకంగా 6,431 సర్వీసులను నడపాలని నిర్ణయించింది. అదే సమయంలో అదనపు ఛార్జీలను ప్రకటించింది. కాగా ఈ స్పెషల్ బస్సులలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపైన ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి రద్దీని అనుగుణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటుగా ఏపీకి పెద్ద మొత్తంలో స్పెషల్ బస్సులను కేటాయిస్తూ షెడ్యూల్ ఖరారు చేశారు. చెన్నై, బెంగళూరు ప్రత్యేక బస్సులను కేటాయించింది. అయితే ఈ నెల 9, 10, 12, 13 తేదీలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా బస్సులను సిద్ధం చేసింది. అదేవిధంగా ఈ నెల 18, 19 తేదీలలో తిరుగు ప్రయాణ రద్దీని సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతుంది. అయితే ప్రయాణికుల కోసం ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. కాగా ప్రత్యేక బస్సుల నిర్వహణలో భాగంగా అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది. ఈ నెల 9, 10, 12, 13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీలలో మాత్రమే సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని, స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సులలో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని వెల్లడించింది. అదే సమయంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.